నాగరాజు జబర్దస్త్ స్కిట్ లో ఒక కులాన్ని, ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ ఆ కులంలోని కొంచెం లేడీస్ ని కొంచెం అసభ్యకరంగా స్కిట్ ఉందని వాళ్ళంతా ఒక కులానికి చెందిన, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా అడగటం జరిగింది. ఏదైతే ప్రోమో రన్ చేస్తున్నారో ఆ ప్రోమోని ఆపండి, ఆ ప్రోగ్రామ్ ఆపండి అనేటప్పటికీ ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిన తర్వాత వాళ్ళంతా ఒక్కసారిగా వేణు మీద అడగటానికి ప్లస్ దాడి చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మా అసభ్యకరంగా ఉంది, మా లేడీస్ ని కించపరిచే విధంగా ఉంది ఆ స్కిట్ అంది అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గతంలో కూడా ఆ ప్రోగ్రామ్ లో మహేష్ బాబు మీద కానీ, ప్రభాస్ మీద కానీ, తర్వాత శ్రీనివాట్ల డైరెక్టర్ మీద కానీ కొంచెం కించపరుస్తూ కొంచెం ప్యారడీగా స్కిట్ చేయడం జరిగింది. వాళ్ళ అభిమాన సంఘాలు కూడా అభిమాన వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది. కాకపోతే ఈసారి ఆడవాళ్ళ మీద స్కిట్ వ్యతిరేకంగా జరిగింది. వాళ్ళు కూడా మేము అడగడం జరిగింది, అయినా కూడా వినకుండా ఆ స్కిట్ టెలికాస్ట్ చేయడం జరిగింది అంటూ వాళ్ళు వాళ్ళ ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక ఆడవాళ్ళ మీద ఈ స్కిట్ ఎందుకు చేస్తారు, ఇట్లా చేస్తారు అంటే వేణు దానికి సమాధానంగా టీఆర్పీ రేటింగ్స్ కోసం చేయాల్సి వస్తుంది అన్నట్టుగా అతని సమాధానం ఉంది. ఈ స్కిట్ ఆపడం అయితే జరగదు అన్నట్టుగా ఆ వేణు సమాధానం ఉండటంతో వాళ్ళు ఆగ్రహవేశానికి గురయ్యారు. అట్లాగే జడ్జెస్ ను కూడా ఒక రకంగా వీళ్ళు చూస్తూ ఎందుకుంటారు, ఇటువంటి స్కిట్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారని వాళ్ళను కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకుని వేణుని అపోలో హాస్పిటల్ తరలించడం జరిగింది. అలాగే మన సామాజిక వర్గానికి చెందిన ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తీవ్ర ఆగ్రహవేశాలతో ఉన్నట్టు తెలుస్తుంది నాగరాజ్. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత వేణు రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రస్తుత ఆయనకి సపోర్టివ్గా కానీ లేకపోతే ఎవరైనా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుందా? ఇది ఒక ప్రోగ్రామ్, ఒక ప్రైవేట్ ఛానల్ కి సంబంధించిన ఒక పర్సనల్ ప్రోగ్రామ్ కాబట్టి దానికి సంబంధించిన సినీ హీరోలు కానీ ఇండస్ట్రీ కానీ స్పందించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ కానీ, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే ఏ సినిమా హీరో కానీ, ఏ సెలబ్రిటీ కానీ ఎంకరేజ్ చేసే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఒక వర్గానికి చెందిన ఇష్యూ అది. ఎందుకంటే అటువంటి స్కిట్స్ లో దూరంగా ఉంటేనే మంచిది. స్కిట్స్ ఆరోగ్యకరంగా ఉండాలి, కామెడీ అనేది ఆరోగ్యకరంగానే ఉండాలి తప్ప ఒక సామాజిక వర్గాన్ని, ఒక వ్యక్తిని ఉద్దేశించి చేయడం అనేది మంచి అభిప్రాయం కాదు. దాన్ని కూడా ఇండస్ట్రీ కూడా ఎంకరేజ్ చేసే అవకాశాలు అసలు కనిపించవు నాగరాజ్. మరి నాగేష్, మరి టీవీ షో ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు, వాళ్ళు మరి ఏ విధంగా స్పందించారు? వాళ్ళని ఎవరైనా కన్సల్ట్ చేశారా? వాళ్ళ రియాక్షన్ ఏంటి మరి? వాళ్ళని కన్సల్ట్ చేయడం అయితే అనిపించలేదు. కాకపోతే వేణుని అయితే సంప్రదించారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రోమోస్ అనే దగ్గర నుంచి వేణుని సంప్రదించడం జరిగింది. వాళ్ళు మనకు సాక్షి టీవీతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే, మేమైతే వేణుని సంప్రదించాము, ఈ ఆడవాళ్ళ మీద, మా సామాజిక వర్గం చెందిన ఆడవాళ్ళ మీద ఇటువంటి స్కిట్ చేయటం తప్పు, ఇటువంటి ఈ స్కిట్స్ ఆపండి అంటే అతను వేణు సమాధానం వాళ్ళకి కరెక్ట్ గా అనిపించలేదు. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్స్ కోసం ఈ స్కిట్ చేయాలి అన్నట్టుగా అతని సమాధానం ఉంది. కాబట్టి మేము అతను అడగడం జరిగింది, కొంచెం బెదిరించడం, అంటే అట్లా బెదిరించడం లాంటి పదాలు వాడటం జరిగింది అంటూ చెప్పుకొచ్చారే తప్ప ఇదేం చెప్పలేదు నాగరాజ్. కాకపోతే వాళ్ళకి ఇటువంటి ఒక సామాజిక వర్గం మీద కానీ, ఒక ఆడవాళ్ళ మీద చేస్తే ఇంచుమించు ఇటువంటి జరగడం ఇబ్బంది, ఇండస్ట్రీ తరపు నుంచి కూడా సపోర్ట్ రాదు అని చెప్పుకోవచ్చు నాగరాజ్. అయితే నాగేశ్వర్, ఇంకో విషయం చెప్పండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు సేమ్ సంబంధిత కార్యక్రమాల్లోనే గతంలో కూడా కొంతమందిని టార్గెట్ చేసుకునేటప్పుడు ఇబ్బందులు వచ్చినాయి. మరి ఆ ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో కూడా ఎందుకు వాళ్ళు జాగ్రత్త తీసుకోవట్లేదని మనం భావించాలి మరి? ఇది రెగ్యులర్ గా జరిగే ఈవెంట్. వారం కొత్త స్కిట్స్ కోసం వెతకాలి. కమిడియన్స్ 6 టీములు ఉంటాయి, 6 టీములు కొత్త స్కిట్స్ కోసం వెతకాలి. అలాగే వాళ్ళకి వారానికి ఒక స్కిట్ అనేటప్పటికి ఏం చేయాలో తోచిన పరిస్థితి. ఆ స్కిట్స్ కోసం కరెంట్ అఫైర్స్ లో ఇప్పుడున్న ఏది సిచ్యువేషన్ లో ఏది ఉంటే దాన్ని స్కిట్ గా చేసుకోవడం జరుగుతుంది. అలాగే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తీసుకుని ఒక డైరెక్టర్ మీద స్కిట్ చేయడం, అలాగే హీరో మీద స్కిట్ చేయడం, ఇట్లా చేయడం వల్ల దాని ఫ్యాన్స్ కి ఆగ్రహవేశాలు లోనవటం అయితే జరుగుతుంది. కాకపోతే కొంతమంది నవ్వచ్చు కానీ, కొంతమంది ఒక హీరోకి సంబంధించిన అభిమానులు కానీ, ఒక డైరెక్టర్ సంబంధించిన అభిమానులు కానీ ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే వీళ్ళు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశాడు, మా లేడీస్ ని టార్గెట్ చేశాడు అంటూ వాళ్ళ సంఘానికి చెందిన అధ్యక్షులు కానీ, వాళ్ళంతా ఆడవాళ్ళు కానీ మాట్లాడటం జరుగుతుంది. ఇది ఇటువంటి ఆరోగ్యకరమైన హాస్యం కాదు. ఇటువంటి ఆరోగ్యకరమైన హాస్యం చేయటం వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. మేము తీవ్రంగా దీన్ని పరిగణిస్తున్నాం. ఇటువంటి మానుకోవాలి అంటూ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది నాగరాజు. థ్యాంక్ యూ నాగేశ్వర్, అప్డేట్స్ అందించినందుకు.